హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కిరణ్ స్టైల్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ వచ్చేసి ముల్లంగి టమాటా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముల్లంగి అనగానే కారంగా ఉంటుందని చాలామంది తినరు, కానీ కారంగా ఘాటుగా చాలా జ్యూసీగా ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. చిన్న టిప్స్ ఫాలో అయితే ముల్లంగి కర్రీ పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు దీని తయారీ విధానం ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా ముల్లంగిని కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ వేసి అందులో ముందుగా కట్ చేసుకున్న ముల్లంగి ముక్కలను వేసుకోవాలి. తర్వాత మూత పెట్టేసి ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇందులో ఉన్న వాటర్ని తీసేసి ముక్కల్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో 1/2 స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర. ఆవాలు జీలకర్ర చిటపటలాడిన తర్వాత ఇందులో కరివేపాకును యాడ్ చేసుకుందాం. తర్వాత ఒక ఉల్లిపాయను కట్ చేసి పెట్టుకున్నాను. ఉల్లిపాయను ఇందులో వేసి ఫ్రై చేసుకుందాం. కాస్త ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఇందులో రుచికి సరిపడినంత ఉప్పును యాడ్ చేసుకుందాం. ముందుగా ఉప్పును యాడ్ చేసుకోవడం వల్ల ఉల్లిపాయలు త్వరగా వేగిపోతాయి. ఉల్లిపాయలు వేగిపోయాయి కదా, ఇప్పుడు ఇందులో 2 కట్ చేసుకున్న టమోటాలను యాడ్ చేసుకుందాము. చాలా సింపుల్ రెసిపీ, మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్లో తెలియచేయండి. ముల్లంగిలోని ఔషధ విలువల గురించి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇచ్చాను, చెక్ చేయండి. తర్వాత ఇప్పుడు టమోటాలను బాగా మగ్గిన తర్వాత ఇందులో కాస్త ధనియాల పొడి, కాస్త పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం. మీకు ఇంకా కారం ఎక్కువ కావాలంటే యాడ్ చేసుకోండి. ఉప్పు సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. ముందే ఉల్లిపాయల్లో వేసాం కదా, నాకైతే సరిపోయింది. టమోటాలు ఆనియన్స్ ఉడికిపోయాయి కదా, ఇప్పుడు ముందే ఉడికించి పెట్టుకున్న ముల్లంగి ముక్కలను వేసుకుందాం. కాసేపు ఒక 5 మినిట్స్ మగ్గనిస్తే చాలు. దుంపలన్నిట్లో ముల్లంగి ద బెస్ట్ అని చెప్పవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. ముల్లంగి కర్రీ రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు ఫైనల్గా కాస్త కొత్తిమీరను వేసుకుందాం. అంతే అండి, చాలా సింపుల్ అండి, ఈజీ రెసిపీ. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్లో తెలియచేయండి. ముల్లంగి కర్రీ అయిపోయింది. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి.